కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వాలు అనేకమైన హామీలు గుప్పించి ప్రజలను నమ్మించి వారి చేత ఓట్లు వేయించుకొని అధికారం గద్దె ఎక్కడం కూడా జరిగింది. 9 మాసాలు కూడా పూర్తిగా అవసరం. పరిపాలన అస్తవ్యస్తంగా కూడా తయారైంది. మాటలకు మాత్రమే పరిమితమైంది. ప్రచారం చేసుకోవడానికి మాత్రమే పరిమితమైంది. పూర్తిగా కూడా వైఫల్యం చెందింది. వారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వాన్ని, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికే ఈ 9 నెలల కాలం కూడా వెలుబుచ్చినారు తప్ప ఎక్కడ కానీ ప్రజలకు ఉపయోగపడేది కానీ ఈ రాష్ట్రానికి ఉపయోగపడే పరిస్థితి మాత్రం ఎక్కడా కట్టలేదు. అనేది కూడా ఉత్తమ మాయమాటలు చెప్పడానికి, చెప్పిన అబద్ధం చెప్పుకోకుండా ఈరోజు ఇన్ని హామీలు ఇచ్చారు. 6 హామీలు ఇవ్వడం జరిగింది. 6 హామీలతో పాటు ఇతర హామీలు కూడా ఇవ్వడం జరిగింది. పెన్షన్లు కూడా వారు ఇచ్చే మేము పెన్షన్లు ఇస్తామని 4,000 అంటున్నారు, కానీ అది కూడా అందరికీ ఇవ్వడం లేదు. పోయిన గతంలో 64 లక్షల మందికి పైబడి ఉంటే ఈరోజు దాదాపుగా కూడా 1,80,000 మందికి కూడా ఈరోజు పెన్షన్ లేకుండా చేసిన పరిస్థితి. వీటితో పాటు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు 50 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు వచ్చిన వారికి కూడా 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. వారు ఊసే ఎత్తడం లేదు. దాని గురించి కూడా మాట్లాడడం లేదు ఎక్కడ కానీ. ఏ సంక్షేమం చూసినా పూర్తిగా పోయింది. అప్పుడు చూసినా ఈ రాష్ట్రానికి గత ప్రభుత్వంలో 6 లక్షలు చేసినాయని ఒకమారు బడ్జెట్లో చెప్తారు. మళ్ళీ కూడా బయటకు వచ్చేస్తే 10 లక్షలు 9 లక్షలు కోట్ల రూపాయలు అని చెప్పేసి అప్పుల గురించి గత ప్రభుత్వం పైన విమర్శిస్తారు. కానీ 6 లక్షలు కానీ అంతకంటే ఎక్కువ కానీ అప్పులు చేసి ఈరోజు ప్రభుత్వం ఉందంటే వారు అధికారంలో, రాష్ట్రం విడిపోయిన తర్వాత వారు అధికారంలో 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వమే అధికారం ఉంది. వారు దిగిపోయే నాటికే 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉండేదాన్ని మాత్రం మర్చిపోతాం. ఈరోజు దాన్ని సాకు చెప్పి ఈరోజు తప్పించుకోవాలని చూస్తున్నారు. చెప్పారు ఇప్పటికే ఈ 9 నెలలు కూడా కాలేదు. పూర్తిగా కూడా 1,26,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని రావడం. ప్రతి మంగళవారాన్ని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అప్పుల వారంగా కూడా మార్చేసినాడు. ప్రతి మంగళవారం కూడా అప్పు, ఏదో ఒక అప్పుల వారంగా మార్చేసిన ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడుకి ప్రతి మంగళవారం కూడా దక్కింది. పోతే పని ఇన్ని అప్పులు చేశారు. అదేనే కానీ వాళ్ళు ఏదో చెప్పినట్టుగా మేమంతా కూడా ఆస్తులు చేస్తామనో సంపద సృష్టిస్తామన్నారు. సంపద సృష్టించలేదు. అప్పులేమో పెరిగిపోతూ ఉంది. ప్రజలకైనా ఏమైనా చేశారు సంక్షేమం దిక్కంటే చెప్పిన మాట ప్రకారం కూడా చేయలేదు. పోతే పోనీ రైతులకైనా పోతే అన్ని వర్గాల ప్రజలు తీసుకొని మోసాలు చేసినారు. రైతులకైనా కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఏమైనా మేలు చేస్తారంటే అది కూడా చేయలేదు. ఒక 2 మాసాల కిందట మేమంతా కూడా చెప్పాం, అయ్యా కష్టపడి అసలు వ్యవసాయమే చేయాలంటే కష్టంగా ఉంది, పెట్టుబడి కూడా రాకోకుండా పరిస్థితుల్లో ఉంది, వ్యవసాయం వద్దు అనే పరిస్థితుల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ మరీ ముఖ్యంగా అనంతపురం లాంటి కరువు జిల్లాలో కూడా కష్టపడుతూ ఉన్నారు రైతులు. అప్పో సొప్పో చేసి పెట్టుబడి కూడా పెడితే ఈరోజు వాడు పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర కాలేదు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మద్దతు ధర పెద్ద ఆర్భాటంగా కూడా ప్రకటించుకున్నారు. పత్రికా ప్రకటనలు చేశారు, ప్రచారం చేసుకుంటున్నారు. కానీ కేంద్రాలు లేవు. ధాన్యం ధర అంటే అప్పుడు 10-15 రోజులు హడావుడి చేసి ఏదో పెంచడానికో చేస్తున్నామని చెప్పి అన్నారు. తర్వాత ఎక్కడ కానీ లేదు. ధాన్యం చూసే పరిస్థితి అది. 2000 నుంచి ఇప్పుడు 1800కే ధాన్యం ఉంటారు. ధాన్యం పరిస్థితి ఇంకా అదే కాదు. రైతులు ఇంకా అనేకం కూడా శనగ పండించిన రైతులు కానీ కంది, కొర్ర, పత్తి, జొన్న, వేరుశనగ, మిరప పరిస్థితి అన్నీ ఈరోజు ఒక పంట కాదు అన్ని పంటల యొక్క పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. వాడేమో పండించిన రైతు కష్టపడే, కానీ ఎక్కడ కానీ గిట్టుబాటు చేయలేదు. ఏ ప్రభుత్వం కనీసం వారిని ఆదుకోవాలని చెప్పేసి
మద్దతు ధర అయినా కూడా వారు లభించేటట్టు చేయాలా, మార్కెట్లో కూడా చేయాలని చెప్పేస్తే ఏమీ లేదు. ఈరోజు వీళ్ళు పండించిన పంట అంతా కూడా దళారుల పాలైపోతుంది. దళారుల ప్రభుత్వం అయిపోయింది. దళారుల కోసమే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినట్లుగా ఈరోజు వైరిస్తూ ఉంది. ఒకటి కాదే కాదు, ప్రజాప్రతినిధులకు పట్టలేదు, ఓట్లే వేయించుకున్నారు. మొన్నటి వరకు కూడా తిరిగి గ్రామాలు కూడా తిరిగి వారు చెప్పినా, వారు మొరబెట్టుకున్నా కూడా మంత్రులకు కావచ్చు, ఈ జిల్లాకు చెందిన మంత్రులు కానీ, ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు కానీ, ముఖ్యమంత్రికి కానీ ఎక్కడ కానీ లేదు. ఏమన్నా రెడ్ బుక్లో రాసుకోలేదేమో రైతులకు ధరలు ఇవ్వాలి, పండించిన పంటకు మద్దతు ధరలు ఇవ్వాలి. లోకేష్ గారు అదన్నా రాసి ఇస్తేనే వాళ్ళ తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు అమలు పరుచుకుంటాడేమో. ఆ పరిస్థితి ఈరోజు కూడా ఉంది అన్నమాట. ఎంత పరిస్థితి అంటే అంత పరిస్థితి ఉంది. ఈరోజు శనగ పండించినోడు విత్తనం వచ్చేసి క్వింటాల్ వచ్చేసి విత్తనం వేసేటప్పుడు 3 నెలల కిందట 4 నెలల కిందట 7,500 8,000 రూపాయల క్వింటాల్ కొంటే ఈరోజు కేవలం 5,500, అంతకంటే తక్కువ 300 రూపాయలు. ఎంత అన్యాయం అంటే దళాలు వ్యాపారస్తులు చేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. డిస్కలర్ వచ్చింది అక్కడక్కడ. మన వర్షానికి ఏదో కొద్దిగా పడింది, కొంచెం ముందు పీకిన వాళ్ళకి డిస్కలర్ వస్తే ఒక క్వింటాలకు 10 నుంచి 15 కేజీలు విత్తనం శనగ ఫ్రీ ఇవ్వాలి. అంటే ఒక క్వింటాల్ కొనుక్కుంటే 10 నుంచి 15 కేజీలు ఫ్రీగా ఇవ్వాలి. డిస్కలర్ వచ్చిందానికి మళ్ళీ రేటు తక్కువే, 5,500 కూడా వాళ్ళు తీసుకోవడం లేదు. రేటు తక్కువ చేసి మళ్ళీ అంత ఫ్రీగా అదనంగా ఇవ్వాలి అనమాట. ఆ పరిస్థితి ఈరోజు కూడా ఉంది. ఇంకా కందులు చూస్తే గత సంవత్సరమే, నేను ముందు కూడా చెప్పలేదు, 9,000 నుంచి 10,000 రూపాయల క్వింటాల్ పోయింది కందులు. కానీ ఈరోజు 6,300, 6,400 కందుల యొక్క పరిస్థితి. ఎందుకంటే వేరుశనగ తగ్గించి డ్రైల్యాండ్స్ అన్నీ కూడా మన జిల్లాలో వచ్చేసి కందేశారు. ఇక్కడే కదా కర్నూలు, కడప ఇవన్నీ కూడా ఎక్కువ కందేసినారు, పండించినారు. ఒక సంవత్సరానికే ఇంత. కొర్ర చూస్తే పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ 6,000 రూపాయలు క్వింటాల్, ఈ పొద్దు 2,100, 2,200, లేకపోతే 50, 60 ఎక్కువ అంతే. అడిగేవాడే లేడు కొర్రలు. మళ్ళీ ప్రచారం చూస్తే ఎక్కువ ఉంది, ఎక్కడ చూసినా ఉంది. ఇంకా జొన్నలు ఈరోజు వచ్చేసి 2,000 రూపాయలు జొన్నలు, 6,000, 8,000 కూడా పోయింది లాస్ట్ ఇయర్ జొన్నలు. 2,000 రూపాయలు అంటే కొర్రలకు ఉన్న రేటు కూడా లేదు, జొన్నలకు లేదు. ఇంకా గ్రౌండ్ నెట్ చూస్తే గత సంవత్సరం కాదు, గత 5 ఏళ్ళ నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా 40 కేజీల బస్తా 3,600, 3,800 ఉండేది. ఈరోజు 2,600 40 కేజీలకు. మళ్ళీ కూడా ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఎప్పుడో 1 కేజీ 40 కేజీల బస్తాకు 1 కేజీ అదనంగా అడుగుతాను. 10 కేజీలు అంటే 50 కేజీలకు 40 కేజీలకు ఇచ్చే ధర ఇస్తూ 2,600, 2,700 ఇస్తూ 10 కేజీలు అదనంగా వాళ్ళకి ఇవ్వాలి, ఫ్రీగా ఇవ్వాలి. రైతు పరిస్థితి ఇది. అడిగేవాడే లేడు. దళారులు ఇంత ఎక్కువ చేసుకుంటారు. పత్తి CCI అంటే సెంట్రల్ గవర్నమెంట్ CCI ఆర్గనైజేషన్, దాని మద్దతు ధర వచ్చి 7,412 రూపాయలు క్వింటాల్కు. 7,412 ఉంటే ఈరోజు 5,500. ఎక్కడ కానీ ఇళ్ళల్లో వేసుకోవడానికి లేదు. పత్తి అంతా కూడా బయటకు వచ్చేసింది. 5,500 కొనేవాడు కూడా లేడు. ఇప్పుడు 7,412 రూపాయలు ఈరోజు ఉంది. పత్తి చూస్తే ఇలా ఉంది. ఇంకా మిరపదైతే ఇంక చెప్పేకే లేదు. అసలు నమ్మరు. పోయిన సంవత్సరం ఇక్కడ బేడా అనేది 40,000 నుంచి 41,500 రూపాయలు క్వింటాల్ ఉంటే ఈరోజు కేవలం ఒక హై క్వాలిటీ కథ నేను చెప్తున్నాను, 7,000 నుంచి 9,000, 4,150 రూపాయలు ఎక్కడ, 41,000 ఎక్కడ, 7,500 రూపాయలు, 9,000, 7,000 ఎక్కడ? మీరు ఆలోచన. ఒకవేళ సాధారణమైన మిరప కూడా ఈరోజు 5,500 అమ్ముతా అంటే గతంలో 25,000 నుంచి 30,000 లాస్ట్ ఇయర్ అమ్ము. ఇది ఈరోజు పరిస్థితి. అన్నీ కూడా ఎక్కడ కానీ పరిస్థితి వచ్చేస్తుంది. ఎవరు కానీ అడిగేవాళ్ళు లేడు. గ్రౌండ్ వాటర్ పడిపోయింది. కేవలం HLC నీళ్ళు, HLC కాలువ ప్రాంతాల్లోనూ పరిసర ప్రాంతాల్లో
హెచ్ఎన్ఎస్ఎస్ పరిసర ప్రాంతాల్లో తప్ప పూర్తిగా గ్రౌండ్ వాటర్ వెళ్ళిపోయింది. నేను అసలు విచిత్రంగా అడుగుతాను. ఇదే 2-3 ఏళ్ళ కిందట మమ్మల్ని అంతా కూడా 9 గంటలు ఇవ్వండి, 7 గంటలే ఇస్తానని మీరు కరెంటు, 9 గంటలు ఇవ్వండి, మేము రాత్రిపూట ఇవ్వద్దండి, కంటిన్యూగా ఇవ్వండి, పగులు ఇవ్వండి అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఏదో రకంగా తీసుకొచ్చి 2 సంవత్సరం ఉంటే ఈరోజు రైతులు ఏమని మాకు ఫోన్ చేస్తానంటే వాటర్ అయిపోతూ ఉంది, మాకు 7 గంటలే చాలు, అది పగులు 4 గంటలు, రాత్రి 3 గంటలు ఇవ్వండి అని చెప్పేసి మమ్మల్ని అడగండి, మీరు అడగండి అంటే ఎందుకయ్యా మనమే కదా అడిగింది అంటే వాటర్ లేదు, బోర్లు డ్రై అవుతా ఉన్నాయి, కంటిన్యూగా 7 గంటలు కొట్టినా కూడా మోటార్లు లేవు, కాబట్టి నాకు చాలు 4 గంటలు 3 గంటలు పగులు వేయండి, రాత్రిపూట ఇవ్వండి, 7 గంటలు చాలు అని చెప్పేసే పరిస్థితి ఈరోజు జిల్లాలో నెలకొని ఉంది. నేను చెప్పేది వాస్తవాలు, నేనేదో ఎక్కువ చేసి ఏం చెప్పడం లేదు. నాకే కాదు, ఇప్పుడుండే ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా ఇదే ఫోన్లు వచ్చింటాయి. నేనే అడిగాను, ఎస్సీ గారిని అడిగాను, ఫోన్ చేశాను, ఇట్లా వద్దు, నేను అంతా రైతులంతా వచ్చి అడుగుతున్నారంటే పాపం తీసేసింటే మనకు మళ్ళీ తక్కువ వస్తుంది అని చెప్పేసి ఇవ్వండి 9 గంటలు కంటిన్యూగా అంటున్నారంట. వాడుకుండేవాడే లేకుండా నేను 9 కాదు 15 గంటలు ఇచ్చినా కూడా వాడుకుండేవాడే లేడు. బోర్లో నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, కానీ ఎవరు పట్టించుకోలేదు. ఎవరు కానీ, ఒక ప్రజాప్రతినిధి కానీ, ఈ ప్రభుత్వం కానీ దళారులకు ఒత్తాసు పలుకుతూ ఉంది. ఫర్టిలైజర్స్ గురించి ఇంకా నేను చెప్పాల్సిన పని, యూరియా అయితే నేను గతంలో చెప్పినాను, అసలు వ్యాపారస్తులకు ఏం ఫర్టిలైజర్ షాపులు ఏమో ఓపెన్ చేయరా, విజిలెన్స్ డిపార్ట్మెంట్ లేదా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లేదా, ఈమైన యూరియా ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఈమైన ఎన్పీకే కానీ ఇవన్నీ కానీ విచిత్రంగా కూడా బ్లాక్లో అమ్ముకుంటా అంటే వ్యాపారస్తులకు ఏమంత పలుకుతుందా? దళారులకు, వ్యాపారస్తులకు ఇదంతా కూడా చూస్తున్నారు. ఒక్క ప్రజాప్రతినిధికి పట్టదు అసలుకు. కనీసం రివ్యూ చేయలేరా? ఇంకా కూడా గెలిచినాం ప్రభుత్వం వచ్చేసి ఆర్భాటం చేసి గత ప్రభుత్వాన్నో గతంలో ఉండే వాళ్ళని విమర్శించుకుంటానే పోతారా? అయిపోయింది, ఇంకా 3 నెలలు పోతే మీకు 1/5 ఆఫ్ ద టైం అయిపోయినట్లే. ఇంకా మీ ఆయుస్ వచ్చి, ఈ ప్రభుత్వం ఆయుస్ వచ్చి 5 ఏళ్ళే ప్రజలు ఇచ్చింది. ఇంకా 3 నెలలు పోతే సంవత్సరం అయిపోయినట్లు. ఇంకా మీ ఆడంబరాల్లోనూ, మీరు సంపాదించుకునే దాంట్లోనూ, మీ కమిషన్ల దాంట్లోనూ దీంట్లోనే ఉంటారా? కాలం గడుపుతారు ఇట్లా ఏమన్నా? కానీ ఒక్క రివ్యూ మీటింగ్ కూడా జరగలేదు. రేట్ల పైన కానీ, ఇదంతా కానీ, పండించిన పంట కానీ ఈ జిల్లాలో ఇంతమంది ఉన్నారు. అసలుకు పెద్ద అధికారులు ఉన్న అధికారులు కూడా, కలెక్టర్లు, రెవెన్యూ వాళ్ళు కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ప్రజాప్రతినిధులకి అంతకంటే కూడా లేదు. విమర్శించడం వెళ్ళిపోవడం తప్ప ఇంకేం లేదు. రండి, గ్రామాలకు రండి, తెలుస్తుంది అంతా కూడా. ఈ పరిస్థితి అనేది కూడా ఇక్కడంతా కూడా ఉంది. ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవండి నేను చెప్తాను. అరటి అయితే మొన్నటి వరకు కూడా, వారం కిందట 10 రోజుల కిందట కూడా 30,000 టన్ను, ఈ పొద్దు వచ్చేసి 23,000, 22,000 మళ్ళీ ఈ పొద్దు టన్ను అరటి. ఇవన్నీ ఇంకా చీనా కాయల గురించి నేను చెప్పలేను. ఎంత అన్యాయం అంటే, ఇక్కడ వచ్చేసి షూట్ అని చెప్పేసి 10 టన్నులకు 2.5 టన్ను, 10 టన్నులకు 2.5 టన్ను అంటే వాడు పండించిన పంటలో 1/4. అంటే 100 టన్నులు పండిస్తే 25 టన్నులు వాళ్ళకి ఫ్రీ ఇవ్వాలి షూట్ పేరిట. ఇదే కొత్తగా రాలేదు షూట్, ఏం నేను కాదడం లేదు. 1.5 టన్ను అనేది ఉండేది, ఇప్పుడు 2.5 టన్ను చేశారు. మార్కెట్ రేట్లు అయితే 10-12% కమిషన్ అన్నా, లేకుంటే ప్రైవేట్ మార్కెట్లు దళారులకు వెళ్ళిపోయారు. ప్రభుత్వం కింద పనిచేసే మార్కెట్ యార్డ్లు దళారుల చేతుల్లోకి వెళ్ళిపోయారు. అయినా ఎవరు కానీ పట్టించుకోలేదు. గాలికి వదిలేసినాడు రైతుల్ని. వాడు అప్పులు పాలవుతున్నాడు. ముఖ్యమంత్రిని కూడా ఇంకా ఇప్పటికి కూడా రివ్యూ చేసి, బ్యాంకులు చేసి ఏమన్నా గతంలో ఏమన్నా తప్పులు ఉన్నాయేమో ఇమ్మని చెప్పి అడుగుతున్నాడు. కానీ 9 నెలల్లో మీ తప్పులేమి అనేది ఒకతూరు కూడా రివ్యూ చేసుకో ముఖ్యమంత్రి గారు. గురిగింద గింజ సామెత మీకు మళ్ళీ మతికి చేయాలన్నా?
నువ్వు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పి నీకు మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రాయలసీమ నుంచి పోయినాడు. నీ కింద ఏముందో చూసుకో. గతంలో వాళ్ళ తప్పులు కాదు, ఇప్పుడు నువ్వు చూసుకో. ఇంకా ఇన్ని వైఫల్యాలు ఉన్నాయి మీ దగ్గర. మీ అవినీతి చూసుకో. మీ వాళ్ళంతా కూడా మీ వాళ్ళు కూడా ఎట్లున్నారో. ఆ అవినీతికి కొమ్ము కాస్తున్నారు కాబట్టే ఈ దళారులు వ్యాపారస్తులు కొమ్ము కాస్తున్నారు మీ వాళ్ళంతా కూడా అవినీతి కోసం. ఏమనంటే మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినాం, అన్ని కోట్లు ఖర్చు పెట్టినాం, ఎక్కడి నుంచి తెచ్చేది అంటాను. ఇప్పటికైనా కానీ చెప్తాను, కళ్ళు తెరచండి. ఈ జిల్లా రైతాంగాన్ని ఆదుకోండి. ఏ పరిస్థితుల్లో ఉన్నామో కూడా అన్నీ కూడా చేయండి. ఎండాకాలం వచ్చేసారు, తాగే నీళ్ళ సమస్య కూడా ప్రారంభమైంది. వాటి పరిస్థితి ఏమి రివ్యూ చేయండి. ఈ జిల్లాలో ఇంతవరకు రివ్యూ చేసిన పాపానే పోలేదు అసలు ఎక్కడ కానీ. ఇప్పటికే మండలాలన్నీ కూడా సింగనమల కావచ్చు, నార్పల కానీ, పామిడి కానీ కంప్లీట్గా అప్పుడే వాటర్ కంప్లీట్గా తగ్గిపోయింది. అసలు చెప్తున్నా, ఈ హెచ్ఎల్సీను అందరినీ వచ్చే ప్రాంతం తప్ప అది కూడా ఇంకా అయిపోయా. ఓ నెల పోతే ఇంకా అక్కడ కూడా మళ్ళీ తగ్గిపోవడమే. కనీసం ఏం చేయాలా ఏమి అనేది కూడా కనీసం ఓట్లేసి మిమ్మల్ని ఇన్ని సీట్లు ఇస్తే దానికైనా కృతజ్ఞత కూడా ఏం లేదా మీకు సంపాదించుకోవడానికే ఇచ్చింది. చెప్తాను, ఇప్పటికైనా కానీ తీసుకొని రివ్యూ చేయండి. అసలు సోమవారం అయితే ప్రతి మండే వచ్చేసి కలెక్టర్ ఆఫీస్లోనూ తాలూకా ఆఫీసుల్లో అందరు కూడా వస్తుంది. డే అంటారు, పాపం కుప్పలు వస్తున్నారు. ఏది కానీ సమస్య ఊరికే అర్జీలు తీసుకోవడము పంపించడమే. ఏమని అడిగితే చెప్తాన్నారు అందరూ కానీ కింద ఉండేవాళ్ళు, మేమేం చేయాలా, తాలూకా ఆఫీస్ నుంచి పంపించినాం, అన్నీ పోయినాయి, కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాయి. వేల ఫైళ్ళు కూడా ఆడే పెండింగ్ ఉన్నాయి. కానీ ఎవరు కానీ ఉన్నత అధికారులు ఫైల్ అనేదే క్లియర్ అనేది చేయకుండా, కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్లు కానీ, డిఆర్ఓ కానీ, పరిస్థితి అలా ఉంది ఈ జిల్లాలో. అసలు ఇంతమంది ఉన్నారు 9 ఏళ్ళు, ఎప్పుడన్నా ఒక్క తూరుని రివ్యూ చేశారా మంత్రి? వీళ్ళు కానీ వాళ్ళు కానీ 3 మంత్రులు ఉన్నారు మన జిల్లాలో. మంత్రి హోదా ఉండేవాళ్ళు ఉన్నారు. ఎన్ని ఫైళ్ళు ఉన్నాయి, ఏం కథ, పెండింగ్ ఉన్నాయని చెప్తే అన్నీ ఈ ఫైళ్ళు అంటారే, బయట కనపడతాయి అంటారు. కానీ చంద్రబాబు నాయుడు కూడా ఏ కలెక్టర్ ఆఫీస్లో ఎక్కడెక్కడ ఎన్ని పెండింగ్ ఉన్నాయని ఒక తూరన్నా చూశాడా ముఖ్యమంత్రి గారు? కానీ లేకపోతే ఆ శాఖ మంత్రులు ఎక్కడ ఉన్నాయన్నా రివ్యూ చేసుకున్నారా? కనీసం కలెక్టర్లతోనే జాయింట్ కలెక్టర్ ఎందుకు ఇన్ని ఫైళ్ళు పెండింగ్ ఉన్నాయని కూడా అడిగిన పాపానన్నా పోయినారా అంటాను. 9 నెలలు అయిపోయినా కూడా ఎందుకు అంత మీరందరికీ మీకు పదవులు ఎందుకు అంటే నేను అందుకోసం ఇప్పుడే మేము చెప్తున్నాం, వెంటనే కూడా హామీలు కూడా అమలుపరిచి ఇవన్నీ పైన కూడా వెంటనే చేయండి. లేకుంటే మాత్రం అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన కూడా చేసేసాగి కూడా అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను కూడా ఈరోజు కూడా.